దొంగలు ఎలా దోచుకుంటారు, తుపాకీ గురిపెట్టి ఎలా బెదిరిస్తారు. చాలా సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలు చూసాం. అదే సీన్ కరీంనగర్లో ప్రత్యక్షంగా జరిగింది. ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా 5గురు దుండగులు నగల షాప్లోకి ఎంటర్ అయ్యారు. తుపాకులు తీశారు. షాప్లో ఉన్న సిబ్బంది బెదిరింది, నగలు కొల్లగొట్టారు. ఈ క్రమంలో కాల్పులు జరిగి సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. కరీంనగర్లో అసలేం జరిగింది, వచ్చిందెవరు, తుపాకీ కాల్చిందెవరు, ఎంత బంగారం పోయింది, డీటెయిల్డ్గా చూద్దాం. ఒక జ్యువెలరీ షాపులో కాల్పుల ఘటన, రాబరీ యత్నం అనేది కరీంనగర్లో మొత్తంగా కలకలం రేపింది. మొత్తం నగరం అంతా కూడా ఉలిక్కి పడేలా చేసింది. అసలు ఈ రాబరీ ఏ విధంగా ప్రయత్నం చేశారు, దోపిడీ దొంగలు గన్స్ తోని ఎంతమంది వచ్చారు, ఏం జరిగింది అసలు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కరీంనగర్లో జ్యోతినగర్ ప్రాంతం. అప్పుడప్పుడే ట్రాఫిక్ పెరుగుతోంది. షాపులన్నీ ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నాయి. ప్రధాన కూడలిలో ఉన్న పిఎంజే జ్యువెలర్స్ షాపును కూడా అప్పుడే తెరిచారు. సిబ్బంది అంతా వచ్చారు. షాపులో ఆభరణాల్ని ఒక్కొక్కటిగా సర్దుతున్నారు. సరిగ్గా అప్పుడే 5గురు వ్యక్తులు షాపు దగ్గరకొచ్చారు. మెయిన్ డోర్ దగ్గరున్న సెక్యూరిటీ గార్డ్ను షాపు తెరిచారా అని అడిగారు. దానికి ఆయన తెరిచారంటూ సమాధానమిచ్చాడు. ఒకసారి లోపలికి రమ్మంటూ అతన్ని షాపులోకి తీసుకెళ్లారు. లోపలికి వెళ్లిన తర్వాత సెక్యూరిటీ గార్డుకు అర్థమైంది వాళ్ళు కస్టమర్లు కాదు, దొంగలు అని. షాపు లోపలికి వస్తూనే జేబుల్లోంచి 5గురు తుపాకులు తీశారు. ముందుగా సెక్యూరిటీ గార్డును బెదిరించి షాపులో ఓ మూల కూర్చోబెట్టారు. మిగతా దుండగులు కూడా తుపాకులతో బెదిరించడం మొదలుపెట్టారు. సిబ్బంది ఒక్కొక్కరిని కార్నర్కు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అందర్నీ చేతులు పైకెత్తమని, లేదంటే కాల్చి పారేస్తామంటూ హెచ్చరించారు. భయకంపితులైన సిబ్బంది చేతులు పైకెత్తారు. వాళ్లు చూపించిన స్థానంలోకొచ్చి కూర్చున్నారు. అంతలోనే మరో దుండగుడు చేతితో తాడుతో వచ్చాడు. ముందుగా ఓ మహిళా సిబ్బందిని చేతులు వెనక్కి పెట్టమన్నాడు. తన దగ్గరున్న తాడుతో ఆమె 2 చేతులు కట్టేశాడు. ఈలోగా మరో దుండగుడు షాపులో కీలకమైన వ్యక్తిని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. అంతలోనే ఏమనుకున్నారో ఏమో, వాళ్లలో వాళ్ళు తెలుగులో హిందీలో మాట్లాడుకుని ప్లాన్ మార్చారు. సిబ్బంది మొత్తానికి చేతులకు తాళ్లు కట్టుకుంటూ కూర్చుంటే పనవ్వదని భావించి మిగతా వాళ్లందర్నీ ఓ పక్కకు తీసుకొచ్చారు. ఒక దుండగుడు తుపాకీతో బెదిరిస్తూ వాళ్లందర్నీ కూర్చోబెట్టే ప్రయత్నం చేశాడు. మిగతా వాళ్లంతా బంగారు ఆభరణాల్ని దొంగిలించే పనిలో పడ్డారు. సామాన్య కస్టమర్లు ఎవ్వరూ షాపులోకి రాకుండా మెయిన్ డోర్ దగ్గర ఓ దుండగుడు కాపలా కాశాడు. అంతా దొంగలు అనుకున్నట్లే జరుగుతోంది. బంగారాన్ని ఒక చోట చేర్చి బ్యాగుల్లో సర్దుకుంటున్నారు. అంతలోనే ఊహించని పరిణామం. కూర్చున్న సిబ్బందిలో ఒకరు లేచే ప్రయత్నం చేశారు. ఇది గమనించిన ఓ దొంగ అతడి దగ్గరకొచ్చి కూర్చోమని హెచ్చరించాడు. కదిల్తే ప్రాణాలు తీస్తానంటూ కాలు పైకెత్తి అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో ఆ సిబ్బందికి కోపమొచ్చింది. దుండగుడిపై ఒకేసారి తిరగబడ్డారు. చేతిలో తుపాకీ ఉందని తెలిసినా ధైర్యంగా ఎదుర్కొన్నాడు. అంతలోనే మరో సిబ్బంది కూడా ధైర్యం చేసి ముందుకొచ్చాడు. ఓ దుండగుణ్ణి పట్టుకునే ప్రయత్నం చేశాడు. దీంతో మిగతా ఆగంతకులు అలర్ట్ అయ్యారు. దాడి చేసిన 2 సిబ్బందిపై మూకుమ్మడిగా దాడికి దిగారు. ఇక లాభం లేదనుకున్నాడేమో ఓ దుండగుడు తుపాకీ కాల్చాడు. దీంతో దాడి చేసిన సిబ్బందిలోని వ్యక్తి అక్కడికక్కడే కూలబడ్డాడు. తుపాకీ చప్పుడుతో మిగతా సిబ్బంది హతాశులయ్యారు. ఎటు చూసినా రక్తం. సహచర ఉద్యోగి రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్నాడు. ఆ షాక్లో సిబ్బంది ఉంటుండగానే దొంగలు అందిన కాడికి దోచుకున్నారు. తమ బ్యాగుల్లో బంగారాన్ని సర్దుకున్నారు. క్షణాల్లో షాపు నుంచి బయటకు పరుగుతీశారు. అంతా ముందుగానే ప్లాన్ చేసుకున్నట్లు షాపు నుంచి బయటకొస్తూనే కుడివైపు పరుగులు తీశారు. వాళ్లను పట్టుకునే క్రమంలో సిబ్బందిలో కొంతమంది బయటకొచ్చినప్పటికీ దొంగలు ఎటువైపు వెళ్లారో అర్థం కాక వీళ్లు ఎడమవైపు వెతికారు. జరిగిన ఘటన నిమిషాల్లో నగరమంతా పాకిపోయింది. బంగారం షాపులో దొంగలు పడ్డారనే వార్త తెలుసుకుని వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఘటనా స్థలం నుంచి 2 బుల్లెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. దొంగతనం చేసే క్రమంలో దొంగలు ఏకంగా 30 రౌండ్ల కాల్పులకు తెగబడినట్లు తెలుస్తోంది. 2 బైకులపై 5గురు దొంగలు వచ్చినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. దొంగతనం తర్వాత తిరిగి అవే బైకులపై వాళ్లు పరారయ్యారు. పెనుగులాటలో గాయాల పాలైన సిబ్బందిని హుటాహుటిన హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఈ ఘటనలో 4గురికి గాయాలయ్యాయి. వీళ్లలో ముస్తాక్ అనే ఉద్యోగి తలకు బలమైన గాయం కావటంతో అతన్ని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు.
మిగిలిన ముగ్గురులో ఇద్దరికి కరీంనగర్ అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు, మరొకరు డిశ్చార్జ్ అయ్యారు. షాపులో ప్రతి అంగుళాన్ని పోలీసులు తనిఖీ చేశారు. కీలకమైన సాక్ష్యాధారాలు సేకరించారు. ఫోరెన్సిక్ నిపుణులు రంగంలోకి దిగి వేలిముద్రలు సేకరించారు. షాపులో నేలపై పడిన రక్తం మరకల శాంపిల్స్ కూడా తీసుకున్నారు. సిబ్బందిని అడిగి దొంగలు ఎలా ప్రవేశించారు, ఏం మాట్లాడారు, ఎలా ఉన్నారు, ఎంతమంది ఉన్నారు లాంటి విషయాల్ని తెలుసుకున్నారు పోలీసులు. నగరంలోని సీసీటీవీ ఫుటేజ్లు మొత్తం తెప్పించుకున్నారు. దొంగతనం జరిగిన తీరులో పోలీసులకు పూసగుచ్చినట్లు వివరించారు సిబ్బంది. పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి ఈ కేసును ఛేదించే పనిని మొదలుపెట్టారు. ప్రాథమిక అంచనా ప్రకారం 4 కోట్ల రూపాయల వరకు బంగారు ఆభరణాలు చోరీకి గురై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దుండగుల్లో ఒకరు మాత్రమే ముసుగు ధరించగా మిగతా 4 ముసుగులు లేకుండా లోపలకు వచ్చారు. వాళ్లను చూస్తే గుర్తుపడతామని సిబ్బంది పోలీసులకు వెల్లడించారు. అయితే దుండగులంతా బయటికొచ్చిన తర్వాత ముసుగులు ధరించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కరీంనగర్లో జరిగిన ఈ దోపిడీ తీవ్ర సంచలనం సృష్టించింది. ఏకంగా తుపాకులతో దొంగలు స్టోర్లోకి వెళ్లటం కలకలం రేపింది. ఇదో కోణమైతే కేంద్ర సహాయ మంత్రి కార్యాలయంకు అత్యంత సమీపంలో ఈ ఘటన జరగటం మరింత ఆందోళనకు దారితీస్తోంది. దోపిడీకి పాల్పడిన దుండగులు పక్కా ప్రొఫెషనల్స్ అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో చొప్పదండి బ్యాంకులో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఇప్పుడు మళ్లీ అదే తరహాలో పట్టపగలు దుండగులు తుపాకీలతో షాపులోకి ఎంటర్ అవ్వటం కరీంనగర్లో భద్రతా ప్రమాణాలపై అనుమానాలు రేకెత్తిస్తోంది. మరీ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటి అంటే సిటీలో శనివారం నాకాబందీ నిర్వహించారు. అన్ని వాహనాల్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇంటెలిజెన్స్ ను అలర్ట్ చేశారు. ఇంత చేసినప్పటికీ శనివారం ఈ దొంగల జాడ తెలియరాలేదు. తెల్లారేసరికి జ్యువెలరీ షాప్లో దొంగతనానికి పాల్పడ్డారు. సిబ్బందిపై కాల్పులకు తెగబడ్డారు. నాకాబందీ చేసిన మరుసటి రోజే ఈ దొంగతనం జరగటంతో సిటీలో భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందంటున్నారు స్థానికులు. కరీంనగర్ సిటీ వ్యాప్తంగా 711 సీసీటీవీ కెమెరాలున్నాయి. చీమ చిటుక్కుమన్నా ఇట్టే కనిపెట్టేస్తామని చెబుతూ ఉంటారు పోలీసులు. అలాంటిది ఇప్పుడు నగరం నడిబొడ్డున కేంద్ర సహాయ మంత్రి కార్యాలయానికి కూతవేటు దూరంలో ఏకంగా ఓ నగల షాపులో భారీ దొంగతనం జరిగింది. ఈ కేసును కరీంనగర్ పోలీసులు ఎలా ఛేదిస్తారు, ఎంత త్వరగా దొంగల్ని పట్టుకుంటారనేది చూడాలి. కేంద్ర సహాయ మంత్రి నివాసానికి కార్యాలయానికి కూతవేటు దూరంలో జరిగిన ఘటన ఇది. ముందు రోజు నాకాబందీ చేసి సోదాలు నిర్వహించినప్పటికీ జరిగిన దొంగతనం ఇది. పక్కా నిఘా ఉందని ఓవైపు పోలీసులు చెప్తుంటే మరోవైపు జ్యువెలరీ షాప్లో జరిగిన ఘటన అందుకు విరుద్ధంగా ఉంది. ఇంతకీ ఈ దొంగల ముఠా ఎవరు? వీళ్ళు అంతర్రాష్ట్ర దొంగలా లేక ఉగ్రవాదులా? పక్కా రెక్కే నిర్వహించి మరీ దొంగతనానికి పాల్పడితే పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసుల భద్రతా వైఫల్యానికి ఇది నిదర్శనమా? అసలు ఈ దోపిడీ ఎలా జరిగింది? దొంగతనం జరిగిన జ్యువెలరీ షాప్ నుంచి మా ప్రతినిధి రమణ మరింత సమాచారాన్ని అందిస్తారు. 7:11 ఉదయము ఆదివారం సెలవు పూట మొత్తంగా కరీంనగర్ జ్యోతినగర్ ప్రాంతం ఒక్కసారిగా ఉలికి పడింది. ప్రస్తుతం నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. దుండగులు ఇదే దారిన వచ్చారు. ఈ దారిలో అది శివ థియేటర్ నుంచి అటు విద్యానగర్ వైపు నుంచి ఇటువైపు వచ్చారు. 2 బైక్స్ మీద వచ్చిన దుండగులు మొత్తంగా ఇక్కడ మనం మీకు చూపిస్తున్నట్టుగానే బైక్ ఒకరు ఇక్కడ పెట్టుకున్నారు. ఇంకొక బైక్ను అక్కడ మనకు చూస్తున్న ఆ గల్లీ వద్ద బైక్ నుంచారు. మొత్తంగా లోపలికి 5 దుండగులు 5 గన్స్ తోని చొరబడ్డారు. చొరబడ్డ తర్వాత ముందు జ్యువెలరీ కొంటామని చెప్పారు. చొరబడేటప్పుడు ఇది మనం ఈ బైక్ ఇక్కడ పెట్టేసిన తర్వాత ఇదే ప్రాంతం నుంచి లోపలికి సాధారణ వినియోగదారులాగా లోపలికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత లోపల మొత్తంగా అంటే జ్యువెలరీ కొంటామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళను ఒక్కసారిగా వాళ్ళకి కావాల్సిన కీస్ అడిగారు. లోపల లాకర్కి సంబంధించిన కీస్, అదేవిధంగా లోపల ఏమున్నాయని చెప్పి చూపించమన్నారు. దాంతో ఒక ముస్తాక్ అనే వ్యక్తి ప్రతిఘటించాడు. దాంతో 4 పైన కాల్పులకు తెగబడ్డారు. 5 వద్ద కూడా మొత్తం తుపాకులు ఉన్నాయి. అయితే ఇదే ప్రాంతంలో ఇక్కడ వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఒక్కసారిగా ఈ కలకలం రేగిన తర్వాత 5 కూడా పారిపోయే ప్రయత్నం చేశారు. పారిపోయే ప్రయత్నంలో ఒక 2 ఇటువైపు ఎస్ఆర్ఆర్ కళాశాల వైపు వెళ్ళిపోయారు. మరొక వైపు ఇంకొక 3 అటువైపు వెళ్లారని చెప్తున్నారు. మొత్తంగా ఈ 5 కూడా ఇప్పుడు విద్యానగర్ మల్కాపూర్ వైపు వెళ్లారా లేకుంటే హుస్నాబాద్ వైపు వెళ్లారని ఒక ఆరా తీస్తున్నారు. సీసీ ఫుటేజ్ అంతా కూడా పరిశీలిస్తున్నారు. నగరంలో మొత్తంగా 711 సీసీ కెమెరాల నేపథ్యంలో కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి కూడా మొత్తంగా అంత పరిశీలన చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరొక వైపు
కరీంనగర్ నగరంతో పాటుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా నాకాబందీ నిర్వహించి కట్టుదిట్టమైన భద్రతతోని పూర్తిగా ఎక్కడికక్కడ దీన్ని ఈ దర్యాప్తును అయితే వేగవంతం చేస్తున్నామని చెప్పేసి సిపి చెప్పారు. మనం చూడవచ్చు మొత్తంగా పిఎంజే జ్యువెలర్స్ వద్ద ఇంకా కూడా ఆ హడావిడి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. దుండగులు ఇదే ప్రాంతం నుంచి వచ్చి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. లోపలికి నేరుగా వినియోగదారులు ఏ విధంగానైతే లోపలికి వెళ్తారో ఇదే పద్ధతిలో ఇదే మెట్ల మార్గం ద్వారా అక్కడ మనకు చూడవచ్చు, అక్కడ సెక్యూరిటీ కూడా ఉన్నారు. అదే మార్గంలో లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కాల్పులకు తెగబడ్డ ఘటన, వాళ్ళు పరస్పరం పెనుగులాడుతున్న ఘటనకు సంబంధించిన సీసీ విజువల్స్ కూడా మనము దృశ్యాల్లో చూస్తున్నాము. మొత్తంగా ఇదొక కరీంనగర్ను ఈరోజు వణికించిన ఘటన అని కూడా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో మొత్తంగా ఈ దర్యాప్తు పూర్తి చేసి ఎప్పటి వరకు దీనిపైన పోలీసులు విచారణను పూర్తి చేసి ఆ దోషులను పట్టుకుంటారు అనేది కూడా తేలాల్సి ఉంది. ఎందుకంటే ఇది పోలీసులకు సవాల్ లాంటిది. పక్కనే కేంద్ర సహాయ మంత్రికి సంబంధించిన కార్యాలయం ఉండడంతో పక్కనే చాలా మంది పండ్లు అమ్ముకునేటి వాళ్ళు, కూరగాయలు అమ్ముకునేటి వాళ్ళు కూడా ఈ ప్రాంతంలో ఉండడం, పక్కనే అదేవిధంగా ఒక బ్యాంకు కూడా ఉన్న నేపథ్యంలో మొత్తంగా ఇది ఒక సెక్యూరిటీకి సంబంధించిన అంశము. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందనే ఒక ఉత్కంఠ కూడా మనకు కనిపిస్తోంది. లోపల ఒక సెక్యూరిటీ గార్డు రాజేష్తో పాటుగా సాయి, అదేవిధంగా ముస్తాక్, మధుకర్, ఈ నలుగురు పైన దుండగులు కాల్పులు జరిపారు. జ్యువెలరీ షాప్లోకి వెళ్ళారు. వినియోగదారుల్లాగానే వాళ్ళు అక్కడ లోపల మొదట జ్యువెలరీ కావాలని చెప్పేసి కొంటామని చెప్పారు. ఆ తర్వాత లాకర్స్ అడిగారు, లోపలికి వెళ్దామన్నారు. దాంతో ప్రతిఘటించేసరికి కాల్పులు జరిపారు. మొత్తంగా ఆ కాల్పులకు సంబంధించి బుల్లెట్స్తో పాటుగా బయట కొన్ని ఆధారాలు కూడా పోలీసులకు లభించాయి. అందులో ముస్తాక్ అనే వ్యక్తికి మాత్రం తల దగ్గర గాయాలు కావడంతో అతని పరిస్థితి కండిషన్ సీరియస్గా ఉండడంతో అతన్ని హైదరాబాద్కు తరలించారు. మరొకవైపు ఇంకొక ముగ్గురులో ఒకరు డిశ్చార్జ్ అయిపోయారు. ఇంకొక ఇద్దరు ప్రైవేట్ హాస్పిటల్లో ఇప్పుడు చికిత్స పొందుతున్న నేపథ్యంలో వాళ్ళ ఇద్దరు కూడా సేఫ్గా ఉన్నట్టుగా చెప్తున్నారు. మొత్తంగా ఈ ఘటన అనేది ఒకసారి కరీంనగర్ నగరాన్ని వణికించిందని చెప్పుకోవచ్చు. ఆదివారం సెలవు వేళ జరిగిన ఈ ఘటన అనేది మొత్తంగా అంటే ఒక్కసారి ఇది కరీంనగర్కే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈ రాబరీకి సంబంధించిన కేసు అనేది ఖచ్చితంగా ఇప్పుడు ఎంత వేగంగా దర్యాప్తు చేస్తారు, ఎంత ఈ సవాల్ను త్వరితగతిన ఛేదిస్తారు అనేది ఒక ఉత్కంఠనైతే రేపుతున్న పరిస్థితి మనకు కరీంనగర్లో కనిపిస్తుంది. పిఎంజీ జ్యువెలరీ షాప్లో జరిగిన దోపిడీ కేసు దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. జ్యువెలరీ షాపు సమీపంలోని డ్రైనేజీలో కత్తెర, ప్లాస్టర్, తుపాకీ మ్యాగజిన్ను పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలోనూ బుల్లెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దుండగుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు ముమ్మరం చేశారు. ప్రత్యేక టీంలతో నిందితుల కోసం గాలిస్తున్నట్లు మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. దొంగల్లో ఒకరు తెలుగులో మాట్లాడాడని, ఈ దోపిడీకి పాల్పడింది అంతర్రాష్ట్ర ముఠా అన్నారు. సీసీటీవీ ఫుటేజ్, క్లూస్ టీమ్స్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు ఐజీ. అలా ఫేసెస్, సీసీ ఫుటేజ్లో టూ మోటార్ బైక్స్ మీద వచ్చారని ఇవి ఉన్నాయి క్లూస్. వీటి ఆధారంగా మేము చేస్తున్నాం. ఇప్పుడు దానికి మళ్ళీ ప్రీవియస్ సీసీ ఫుటేజ్లు అన్నీ చెక్ చేయాలి. అవన్నీ చెక్ చేస్తున్నాం. వెహికల్ చేంజ్ చేసే అవకాశం కూడా ఉంది. వాళ్ళు ఇంతకుముందు జరిగిన ఇన్సిడెంట్స్లో, చందన్ నగర్లో అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్లో వాళ్ళు వెహికల్స్ చేంజ్ చేశారు, క్లోత్స్ కూడా చేంజ్ చేశారు. కాబట్టి చేసే అవకాశం ఉంది. కాబట్టి అన్ని యాంగిల్స్ నుంచి మేము ఎంక్వైరీ చేస్తున్నాం. దాదాపు కేజీ బంగారం చోరీకి గురైందని ప్రకటించారు కరీంనగర్ సిపి గౌసాలం. బంగారం కొంటామని లోపలికొచ్చి తుపాకులతో దుండగులందరూ కాల్పులకు తెగబడ్డారని సిపి స్పష్టం చేశారు. సీసీటీవీ ఫుటేజీల్లో నలుగురు దొంగల ముఖాలు రికార్డయ్యాయన్నారు. కరీంనగర్ టౌన్ లో అరౌండ్ 11 to 11 మధ్యలో ఒక ఆర్మ్డ్ రాబరీ ఇన్సిడెంట్ జరిగింది. దీంట్లో టోటల్ 5 అక్యూజ్డ్ అలాంగ్ విత్ పిస్టల్స్ వచ్చారు. ఇక్కడ కరీంనగర్ డిస్ట్రిక్ట్ టౌన్ లో ఉన్న పిఎంజే జ్యువెలర్ షాప్ లో ఇది ఆర్మ్డ్ రాబరీ ఈవెంట్ జరిగింది. దీంట్లో ఫస్ట్ 1 అఫెండర్ వచ్చి ఎంక్వైరీ చేశారు జ్యువెలరీ గురించి. ఆ తర్వాత ఇన్ పేర్స్ ఆఫ్ 2 మిగతా నలుగురు కూడా వచ్చారు. మనకి సీసీటీవీ చూస్తే 5లో 4 పర్సన్స్ కి ఫేస్ కూడా అన్కవర్డ్ ఉంది కాబట్టి ఫేస్ కూడా కనపడింది. దీని ప్రకారం మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, వాళ్ళకి ఐడెంటిఫై చేస్తున్నాము. ఇక జరిగిన ఘటనపై ప్రత్యక్ష సాక్షి కూడా స్పందించాడు. దుండగులు తనతో మాట్లాడారని, అన్ని వివరాలు తెలుసుకుని లోపలకు వెళ్లారని అంటున్నాడు ప్రత్యక్ష సాక్షి. చైన్ చూపెట్టమన్నాక తర్వాత నలుగురు వచ్చారు. చైన్ కావాలన్నాక లోపలికి పోయారు. లోపలికి పోయినాక చూస్తే ఇంకొక ఇద్దరు వచ్చి దాన్ని బట్టి సెక్యూరిటీ మీద అటాక్ చేశారు సార్. అందరూ ఫోటో పెట్టి కాల్పులు జరిగిన ప్రదేశాన్ని స్థానిక ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సందర్శించారు. పోలీసులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ఈయన నివాసం, ఆఫీసు ఘటనా స్థలానికి కూతవేటు దూరంలోనే ఉన్నాయి. వీళ్ళు కూర్చునే టైంలోనే గోల్డ్ చూపెడుతున్న టైంలోనే ఇంకా ఇద్దరు వ్యక్తులు లోపలికి పోయి అందరినీ నిల్డౌన్ చేయించి అందరికి మాస్క్ వాళ్ళతో తెచ్చుకుని తాళం కట్టేసి వాళ్ళు తెచ్చుకునే ప్లాస్టర్ మొత్తం అంటేయడం, బ్యాండేజ్ మొత్తం అంటేయడం. దాని తర్వాత సేల్స్ మేనేజర్ ఇంకో వ్యక్తి ఇద్దరు కూడా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో 5 వ్యక్తులు కూడా వీళ్ళ మీద కాల్పడం, సేల్స్ మేనేజర్ మీద తల మీద కాల్పులు జరపడం, మిగతా అందరి మీద భుజం మీద కాల్పడం. నిజంగా వాళ్ళు చాలా డేర్ చేశారు. నేను ఆ వీడియో చూశాను. దానిలో ఉన్న సిబ్బంది చాలా డేర్ చేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. క్షతగాత్రుల్ని చొప్పదండి ఎమ్మెల్యే సత్యం పరామర్శించారు. అందరూ క్షేమంగా ఉన్నారని, ఒకరిని మాత్రం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించినట్లు స్పష్టం చేశారు. 4-5 పర్సన్స్ మీద అక్కడ లోపల ఫైరింగ్ జరిగింది. అదృష్టవశాత్తు భగవంతుని దయ వల్ల వాళ్ళందరూ కూడా సేఫ్గా ఉన్నారు. సిపిఆర్తో ఇప్పుడే మాట్లాడినాం. దే ఆర్ ఆల్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు. వాళ్ళని మెరుగైన వైద్యం కోసం ఇంకా బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వమని కూడా చెప్పినాం. ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరూ కూడా దేవుని దయ వల్ల క్షేమంగా ఉన్నట్టు చెప్తున్నారు. చాలా సంతోషం. ఇంకా వాళ్ళకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పి మేము ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్తాం. అవసరమైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకందరికీ మెరుగైన వైద్యం అందించాలి. గాయపడిన నలుగురిలో పెద్దాపూర్కు చెందిన రాజేష్ అనే ఉద్యోగి కూడా ఉన్నాడు. కాల్పుల ఘటనతో రాజేష్ కుటుంబీకుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పడంతో రాజేష్ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు మా ఊరు అబ్బాయి ఉన్నాడు రాజేష్ అని చెప్పి, ఆయన అదృష్టం బాగుండి చేతికి గాయం జరిగింది. ఇప్పుడు ఆయనకి ఏదైనా జరిగితే అబ్బాయి ఒక్కడే, ఆయనకి ఏదైనా జరిగితే ఆయన కుటుంబ పరిస్థితి ఏంది, రోజువారీ కూలీగా బ్రతికే అటువంటి పరిస్థితి ఉన్నది. దయచేసి ప్రభుత్వం ఈ విషయం మీద గట్టి చర్య తీసుకుని ఆ దుండగులను వెంటనే పట్టించుకొని ఇటువంటి కరీంనగర్ నగరంలోనే ఇటువంటి సంఘటనలు జరిగితే మారుమూల ప్రాంతాలలో ఇటువంటి సంఘటనలు అరికట్టేది ఏ విధంగా ఉంటది అనేది ప్రభుత్వం ఆలోచన చేయాలి. కరీంనగర్లో పట్టపగలే దోపిడీ జరిగిందంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారాయన. ఈ మొత్తం వ్యవహారంలో ఊహించిన ట్విస్ట్ ఇంకోటి చోటు చేసుకుంది. షాపులో కాల్పులు జరిగిన దుండగులు బయటకు వచ్చి పరారయ్యే క్రమంలో రోడ్డుపై అటుగా నడుచుకుంటూ వెళ్తున్న శివకృష్ణ అనే వ్యక్తిని బెదిరించారు. అతడికి తుపాకీ గురిపెట్టారు కూడా. త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడిన శివకృష్ణ ఆ టైంలో అక్కడెందుకున్నాడు? ప్రత్యక్ష సాక్షి శివకృష్ణతో మా ప్రతినిధి మరింత సమాచారాన్ని అందిస్తారు. పిఎంజీ జ్యువెలరీస్ వద్ద మొత్తంగా ఉదయం జరిగిన ఒక ఘటన అనేది కరీంనగర్లో సంచలనం రేపిన నేపథ్యంలో మనతో పాటు శివకృష్ణ అని కిసాన్ నగర్ కేంద్ర ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు. అసలు ఏం జరిగింది, ఆయన ఏం చూశాడు ఒకసారి మాట్లాడడం, ఆయన మాటల్లోనే ఉందాం. చెప్పండి, ఏం జరిగింది, అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడ? నేను ఇక్కడికి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చిన. ఇదే గల్లీకుంటారు. నేను ఇక్కడ బండి పెట్టేసి అటు వెళ్తున్నా. ఫైర్ సౌండ్ వచ్చింది. రాగానే నేను మళ్ళీ రిటర్న్ వచ్చిన చూడడానికి. ఫైర్ చేసి ఇటు నా దగ్గరికి ఇద్దరు వచ్చి గన్నులు చూపెట్టారు. నేను అప్పుడే ఇంట్లోకి దుంకేసిన. అంటే ఎట్లా ఫైర్ సౌండ్ నువ్వు గుర్తుపట్టి ఫైర్ అయినట్టుగా నీకు ఎట్లా నీకు అక్కడ దాకా వినొచ్చిందా? ఇక్కడికి వినిపించింది. వినిపించగానే నేను రిటర్న్ వచ్చిన. రిటర్న్ వచ్చినాక గన్నులు నాకు ఇద్దరు గన్స్ చూపెట్టారు. నేను ఇంట్లోకి దుంకిన. ఇంట్లోకి దుంకిన. అంటే వాళ్ళు ఎటు పారిపోయారు? ఇటు స్టేట్ వేరు, వాళ్ళు ఎటు పేరు చూడలే. అంటే ఎటువైపు? ఇటు సైడ్ వేరు. ఎంతమంది ఉన్నారు? 5 వచ్చారు. సో అంటే వాళ్ళని చూస్తే మీరు గుర్తుపడతారా? మీకు ఏమైనా పోలీసులు మిమ్మల్ని కలవడం కానీ అడగడం కానీ దీనికి సంబంధించి ఏమైనా జరిగిందా? ఏం లేదు. ఓకే, అంటే వాళ్ళని గుర్తుపట్టే విధంగా ఉందా? మీరు గుర్తుపడతారా వాళ్ళని? మాస్క్ ఉంది, గుర్తుపట్టలే. అంటే మొత్తం మందికి మాస్క్ ఉందా? ఒక్కళ్ళకి? మొత్తం మందికి ఉంది. ఇది ముఖ్యంగా ఇక్కడ శివకృష్ణ చెప్తున్నారు. పిఎంజే జ్యువెలర్స్ సంబంధించి మొత్తంగా మనం చూడొచ్చు. అతను ఇక్కడికి వచ్చాడు వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి అని చెప్పి వచ్చారు. మొత్తంగా నేను మీకు చూపిస్తున్నా. పిఎంజే జ్యువెలర్స్ నుంచి కొంచెం ఇలా పక్కకు వస్తే ఇదే రోడ్డు. ఇప్పుడు ఇక్కడ రోడ్డు వేస్తున్నారు, మొత్తంగా సిమెంట్ రోడ్డు. ఈ రోడ్లోకి వెళ్తే ఒక 100 అడుగుల దూరంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఎంపీ బీజేపీ బండి సంజయ్కి సంబంధించిన కార్యాలయం ఉంది. ఈ క్రమంలో ఇటువైపే వాళ్ళు దుండగులు వెళ్ళిపోయారు, పారిపోయారని చెప్పి చెప్తున్నారు. ఇటొక 2 వెళ్ళిపోయారు, అటు 3 వెళ్ళిపోయారని చెప్పి చెప్తున్నారు. ఇటు మరొక వైపు అటు చూస్తే మనము ఆ కోర్టు చౌరస్తా నుంచి అటు SRR కళాశాల రోడ్డు వైపు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత ముఖ్యంగా మల్కాపూర్ వైపు, అదేవిధంగా ఉస్మానాబాద్ వైపు కొంతమంది వెళ్ళినట్టుగా పోలీసుల దర్యాప్తులో అయితే తెలుస్తుంది. మొత్తంగా వాళ్ళు ఎటువైపు వెళ్ళారు ఏంటి అనేది ట్రేస్ అవుట్ చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అంటే కేవలం కరీంనగర్ నగరానికి మాత్రమే పరిమితం కాకుండా ఉమ్మడి జిల్లాలో
కూడా ఎక్కడికక్కడ నాకాబందీలు పెట్టి వాళ్ళను కట్టుదిట్టమైన భద్రత నడుమల అష్టదిగ్బంధనం చేసి మొత్తంగా ఆ దుండగులను పట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇది ఒక సంచలనమైన ఘటన. ఎందుకంటే గతంలో మనం చూశాము, చొప్పదండి బ్యాంకులో ఇట్లాగే రాబరీకి వచ్చిన వాళ్ళు కొంతమంది టెర్రరిస్టులు తుపాకులతో రావడం అనేది ఆనాడు కలకలం రేపింది. ఇప్పుడు కరీంనగర్ నడిబొడ్డున కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఎంపీ కార్యాలయం పక్కనే ఇలాంటి ఘటన జరగడము, జ్యువెలర్స్లో దాదాపు ఒక 4 కోట్ల రూపాయల రాబరీ జరగడము, అదేవిధంగా 4 పైన గన్లతోని కాల్చడము మొత్తంగా ఇప్పటికే ఒక సంచలనం రేపుతున్న నేపథ్యంలో ప్రత్యక్ష సాక్షి కూడా మనకు వివరాలు వెల్లడించారు. మొత్తంగా దీనిపైన దర్యాప్తులో ఎలాంటి వివరాలు తేలనున్నాయనే ఒక ఆసక్తి, ఒక ఉత్కంఠ కూడా మనకు కరీంనగర్లోనే కాదు ఈ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా దేశవ్యాప్తంగా ఒక సంచలనమైన విషయంగా కూడా మనం చూడాల్సి ఉంటుంది. సంచలనంగా మారిన కాల్పుల ఘటనలో గాయపడిన జ్యువెలరీ షాప్లో పనిచేసే ఉద్యోగి రాజేష్ ప్రస్తుతం కరీంనగర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. షాప్లోకి ప్రవేశించిన వెంటనే దుండగులు ముందుగా సంప్రదించింది రాజేష్ని. ఓ గోల్డ్ చైన్ కొనాలంటూ రాజేష్తో మాటలు కలిపాడు దుండగుడు. అంతలోనే మరో 3 లోపలకు ప్రవేశించారు. ఆ వెంటనే అంతా కలిసి తుపాకులు బయటకు తీశారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రాజేష్తో మా ప్రతినిధి రమణ మాట్లాడారు. కరీంనగర్లో కాల్పుల ఘటన అనేది తీవ్ర కలకలం రేపింది. మొత్తంగా ఒక సంచలనంగా మారింది. ఇట్లాంటి అంటే ఒక భద్రతా ల్యాబ్స్కి సంబంధించిన ఘటన. ఈ క్రమంలో పిఎంజే జ్యువెలర్స్లో ఏం జరిగింది? మనతో పాటు ఇక్కడ బాధితుడు ఉన్నాడు. తుపాకులతోని పూర్తిగా తెగబడి దుండగులు కాల్పులు జరిపిన ఘటనతోని అతను గాయపడ్డాడు. ప్రస్తుతం ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అతను చికిత్స పొందుతున్నాడు. రాజేష్ మనతో పాటు ఒకసారి మాట్లాడదాం. రాజేష్, అసలు ఏం జరిగింది? జనరల్గా మీరు ఎంతమంది సిబ్బంది ఉన్నారు? సార్ మేము ఒక 7-8 మెంబర్స్ సిబ్బంది ఉన్నాం. ఫస్ట్ ఒక అతను వచ్చిండు, చైన్ కావాలి అని ఇట్లా వచ్చిండు. వచ్చి చూస్తున్న సమయంలోనే మళ్ళీ ఒక 3-4 వచ్చారు సార్. ఇక వాళ్ళు గన్ తీసుకొని వచ్చారు సార్. వచ్చి మా మీద అటాక్ చేసారు. అంటే ఈ 3-4 రోజుల నుంచి ఎప్పుడైనా వాళ్ళని గమనించారా? లేదు సార్, మేము ఎప్పుడు వెళ్ళాము. అంటే వాళ్ళ ముఖాలను మీరు పరిశీలించారా? మాస్కులు ఉన్నాయండి? లోపలికి రంగ అయితే మాస్కులు ఏమి లేదు సార్. ఒక లాస్ట్ ఒక పర్సన్కి ఒక మాస్క్ ఉన్నది, నార్మల్ మాస్క్ అంతే. ఎవరికి మాస్క్ లేదు. అంటే వాళ్ళకి మీకు ఏం జరిగింది? అసలు వాదన ఏం జరిగింది? వాదన ఏం లేదు. ఫస్ట్ ఒక నచ్చి అక్కడ కూర్చున్నాడు. సెకండ్ మళ్ళీ తర్వాత 4 వస్తుంటే సార్ ఒక సైగ చేసిన, ఇట్లా సార్ వాళ్ళు ఎట్లా రమ్మా రాని అంటారు. అంటే ఇంకా కస్టమర్లు రాని అన్నాక ఓపెన్ చేసినాం. డైరెక్ట్ వచ్చి గన్స్ తీసుకొని ఇట్లా కూర్చోండి అని చెప్పి పెట్టాను. ఇక గోల్డ్ ఎక్కడికి అవి లాకర్ కీస్ ఇవ్వండి అవి ఇవన్నీ అడుగుతుంటే మా సార్ ఉండి తిరగబడ్డాక కాల్పు జరిగింది సార్. అంతే సార్. అంటే ఇప్పుడు ఎవరు తిరగబడ్డారు? ముస్తాకా సార్. ముస్తాక్ ఏం చేస్తారండి? సార్ సేల్స్ మేనేజర్. సేల్స్ మేనేజర్ అంటే ఆయన తిరగబడిన తర్వాత వాళ్ళు కాల్పులు జరిపారు. అంతవరకు వాళ్ళ చేతుల్లో తుపాకులు ఉన్నాయి కానీ ఏమన్నా కూర్చోమని గోల్డ్ అవి ఇవన్నీ అడిగారు. అంతే మించి ఏం చేయాలి. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? మీకు ఎక్కడ దెబ్బ తాకిందండి? నాకు హ్యాండ్కి బుల్లెట్ తాకి చేతికి. ఏమైనా చెప్పారా? డాక్టర్స్ ఏమంటారు? ఏమో సార్, నాకు సార్ వాళ్ళకి తెలుసు. నేను మీది ఎక్కడ నేటివ్? ఇక్కడ కరీంనగరేనా? సార్ మాది పెద్దాపూర్. ఇది ముఖ్యంగా రాజేష్ పరిస్థితి మనం చూడవచ్చు. అయితే ఇదే సిచ్యువేషన్ ముస్తాక్ సేల్స్ మేనేజర్ ఉన్నారు. ఆ సేల్స్ మేనేజర్కు తల వద్ద గాయం అయింది. అతన్ని హైదరాబాద్ తరలించారు. ముఖ్యంగా 4 పైన కాల్పులకు తెగబడ్డ ఘటన అనేది ఖచ్చితంగా కేవలం కరీంనగర్కు మాత్రమే కాదు, ఇది మొత్తం దేశవ్యాప్తంగా సంచలనం రేపే ఘటన. ఇందులో ఎవరున్నారు? ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించిన దుండగులా, లేకుంటే వీళ్ళెవరు ప్రొఫెషనల్సా, లేకుంటే గతంలో మనం చూసాము చొప్పదండి ఎస్బీఐ బ్యాంకులో కూడా పట్టాపగలే ఇట్లాంటి కాల్పుల ఘటనకు తెగబడేందుకు కొంతమంది టెర్రరిస్టులు వచ్చారు. మొత్తంగా ఇది ఏంటి అనేది ఈ భద్రతా వైఫల్యానికి సంబంధించి తేలాల్సి ఉంది. ఇప్పటికే ఇది ఒక పొలిటికల్ అంటే రాజకీయ రంగు కూడా పులుముకుంటున్న నేపథ్యంలో కరీంనగర్ ఘటన పైన దర్యాప్తును ఎంత వేగంగా ఛేదిస్తారు, ముఖ్యంగా పోలీసులకు సవాల్గా మారిన ఈ విషయంలో ఎట్లా దీన్ని చూస్తారు? ముఖ్యంగా ఇప్పటికే మనం చూస్తున్నాము అంటే పెద్ద ఎత్తున 4 బాధితులకు సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పి తెలిసిన తర్వాత కొంత ఊరట లభిస్తుంది. కానీ ఎవరికైనా ప్రాణాపాయం జరిగితే కనుక ఏంటి పరిస్థితి అనే ఒక ప్రశ్న కూడా ఇప్పుడు తలెత్తున్న నేపథ్యంలో కరీంనగర్ ఘటన సంచలనం రేపుతుంది.